హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో చిత్తూరు గుంటూరుకు సంబంధించి మీ డిస్టిక్లో మీ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయో, మెన్కి ఎన్ని, ఉమెన్కి ఎన్ని, అలాగే స్పెషల్ రిజర్వేషన్కి ఎన్ని వస్తాయో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. మొదటగా చిత్తూరుకు సంబంధించి 240 పోస్టులు ఉన్నాయి. అందులో మెన్కి ఎన్ని, ఉమెన్కి ఎన్ని అనేది చెప్తున్నా. ఓపెన్లో వచ్చేసి 120 పోస్టులకు గాను మెన్కు 80, ఉమెన్కి 40 వస్తాయి. బీసీఏ కేటగిరీలో 16 పోస్టులకు గాను మెన్కి 10, ఉమెన్కి 6. అదేవిధంగా బీసీబీలో 24 పోస్టులకు గాను మెన్కి 16, ఉమెన్కి 8 పోస్టులు వస్తాయి. బీసీసీ 2 పోస్టులకు గాను ఒకటి మెన్కి, ఒకటి ఉమెన్కి వస్తుంది. అదేవిధంగా బీసీడీలో 16 పోస్టులకు గాను మెన్కి 10, ఉమెన్కి 6 వస్తాయి. బీసీఈ వాళ్ళకి 9 పోస్టులకు గాను మెన్కి 6 పోస్టులు, ఉమెన్కి 3 పోస్టులు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 36 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. అందులో మెన్కి 24, ఉమెన్కి 12. ఎస్టీ కేటగిరీకి 14 పోస్టులకు గాను మెన్కి 9, ఉమెన్కి 5 వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్తున్న పోస్టులు 99% ఇలాగే ఉంటుంది. 1% మాత్రం 1-2 పోస్టులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, గమనించుకోండి. స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఓపెన్లో అనేది ఉంటాయి. ఇవన్నీ ఓపెన్లో ఫిలప్ చేస్తారు. ఒకవేళ పోస్టులు అనేది ఎక్కువగా ఉంటే మాత్రం క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు. ఇవి రోస్టర్ పాయింట్ల ప్రకారం అయితే ఫిలప్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 24 పోస్టులు వస్తాయి. హోంగార్డ్కి 36 వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 4 వస్తాయి. సిపిపికి 9. అదేవిధంగా ఎన్సీసీకి 7 పోస్టులు, ఎంఎస్పికి 4 పోస్టులు వస్తాయి. సిడిఐకి 4 వస్తాయి. ఓకేనా. మరి నెక్స్ట్ గుంటూరుకు సంబంధించి చూసుకుందాం. గుంటూరు రూరల్కి వచ్చేసి 300 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్. అందులో మెన్కి, ఉమెన్కి అనేది చెప్తున్నా. ఓపెన్ కేటగిరీలో 150 పోస్టులు వస్తాయి. అందులో మెన్కి 100, ఉమెన్కి 50 వస్తాయి. బీసీఏ కేటగిరీకి 21 పోస్టులకు గాను 14 మెన్కి, ఉమెన్కి 7 వస్తాయి. బీసీబీ కేటగిరీలో 30 పోస్టులకు గాను మెన్కి 20, ఉమెన్కి 10. బీసీసీ కేటగిరీలో 3 పోస్టులు వస్తాయి. అందులో మెన్కి 2, ఉమెన్కి 1. అదేవిధంగా బీసీడీలో 21 పోస్టులకు గాను 14 మెన్కి, ఉమెన్కి 7. బీసీఈ కేటగిరీకి 12 పోస్టులకు గాను మెన్కి 8, ఉమెన్కి 4. ఎస్సీ కేటగిరీలో 45 పోస్టులకు గాను మెన్కి 30, ఉమెన్కి 15. ఎస్టీ కేటగిరీలో 18 పోస్టులకు గాను 12 మెన్కి, ఉమెన్కి 6 వస్తాయి. ఫ్రెండ్స్, 99% ఇలాగే ఉంటుంది. 1% అంటే 1-2 పోస్టులు అనేది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు మీ కేటగిరీలో, గుర్తుంచుకోండి. ఓకేనా. స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓపెన్లోనే ఫిలప్ చేస్తారు వీటిని. ఒకవేళ పోస్టులు అనేది ఎక్కువగా ఉంటే క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు. ఈ రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆధారంగా బేస్ చేసుకొని ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 30 పోస్టులు వస్తాయి. హోంగార్డ్కి 45 వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 పోస్టులు వస్తాయి. సిపిపికి 12 పోస్టులు, ఎన్సీసీకి 9 వస్తాయి. ఎంఎస్పికి 6 వస్తాయి. సిడిఐకి 6 వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ గుంటూరు అర్బన్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి 80 ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్. ఓపెన్ కేటగిరీలో 40 పోస్టులకు గాను మెన్కి 26 వస్తాయి. ఉమెన్కి 14 వస్తాయి. అదేవిధంగా బీసీఏ కేటగిరీలో 5 పోస్టులకు గాను మెన్కి 3, ఉమెన్కి 2. బీసీబీ కేటగిరీలో 8 పోస్టులకు గాను మెన్కి 5, ఉమెన్కి 3 వస్తాయి. బీసీసీ కేటగిరీలో వీళ్ళకి 1 కూడా లేదు ఫ్రెండ్స్. ఇది కేవలం నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. బీసీడీ కేటగిరీలో 5 పోస్టులకు గాను మెన్కి 3, ఉమెన్కి 2. బీసీఈ కేటగిరీకి 3 పోస్టులకు గాను మెన్కి 2, ఉమెన్కి 1. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 12 పోస్టులకు గాను 8 మెన్కి వస్తాయి.
ఉమెన్కి 4 వస్తాయి. ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులకు గాను 2 పోస్టులు మెన్కి, 2 పోస్టులు ఉమెన్కి వస్తాయి. అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి చూసుకుంటే మనం ఇవన్నీ ఓపెన్లోనే ఫిల్అప్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకవేళ క్యాస్ట్లో పోస్టులు ఎక్కువ ఉంటే క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు. రోస్టర్ పాయింట్ల బేస్ చేసుకునే వీళ్ళు పోస్టులు అనేవి అలాట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్కి 8 పోస్టులు వస్తాయి, హోంగార్డ్స్కి 12 వస్తాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1, సిపిపికి 3, ఎన్సీసీకి 1, ఎన్సీసీకి 2, ఎంఎస్పికి 1, సిడిఐకి 1 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మీ డిస్టిక్ సంబంధించి మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయో నేను ఈ విధంగా చెప్పాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.